నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుండి 70 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో రెవెన్యూ సదస్సు నిర్వహణ. ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించిన అధికారులు. నెల 13, 14, 15వ తేదీల్లో జరిగే సిపిఎం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం పిలుపు. విద్యార్థులు క్రమం తప్పకుండా గీతా పారాయణం చేస్తే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. కిడ్స్ విద్యార్థులకు వాసవి సాయి నగేష్ సూచన. ఏలూరు జిల్లాలో ఇండ్ల దొంగతనాలకు పాల్పడుతూ బంగారం, వెండి వస్తువుల్ని, నగదును అపహరిస్తున్న దొంగల ముఠాను గణపవరం సర్కిల్ ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు, 63,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాల్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదగాపవరం గ్రామానికి చెందిన 4 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి పిల్లల చోరులకు పాల్పడుతున్నారు. ఈ ముఠాపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ చోరీ కేసులకు సంబంధించి పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 70 లక్షల రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను అరెస్టు చేసిన పోలీస్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు, తర్వాత వాళ్ళ సిఐస్, ముఖ్యంగా మన సిఐ గణపవరం సుభాష్, తర్వాత సిఐ భీమడోల్, తర్వాత మన సిఐ ఏలూరు 3 టౌన్, తర్వాత మళ్ళీ ఆకివీడు సిఐ గారు వెస్ట్ గోదావరి జిల్లా, వీళ్ళందరూ కూడా ఒక మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు, వెండి సీజ్ చేయడం జరిగింది. ఈ వేర్వేరు కేసుల్లో కల్లా ముద్దాయిలు వీళ్ళు. ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ 4 ముద్దాయిలు ఉన్నారు. కాట్రేడి మణికంఠ, ఇతంది ఆకివీడు మండలం, యార్లపాటి మౌని సన్ని, పేడ హేమకుమార్, పెద్దిరెడ్డి రత్నశేఖర్, వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి 2 జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 70 లక్షల విలువ గల బంగారం, వెండి వస్తువులు, దాంతోపాటు 63,000 క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర స్వాధీనం పరుచుకుంది 700 గ్రాముల బంగారు, ఒక 7 కిలోల వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము. సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి, మన భీమడోలు, గణపవరం, ఇవన్నీ కలిపి ఒక 10 కేసుల వరకు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు. చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన అఫెన్సెస్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని, వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని, దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్నీ తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ కూడా. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో పర్టికులర్గా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఈ క్లూస్ టీమ్ ద్వారా వీళ్ళు బయటకి సిఐస్ కనపడతారు, వర్క్ చేస్తారు, కానీ బ్యాక్ ఎండ్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి. క్లూస్ టీమ్ కావచ్చు, ఈ ఫింగర్ ప్రింట్ టీమ్ కావచ్చు, ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ టీమ్స్ కావచ్చు. దీని ద్వారా నేను ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.
భూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. నెల 11వ తేదీన ప్రారంభమైన ఈ రెవెన్యూ సదస్సులు వచ్చే నెల 8వ తేదీ వరకు జరగనున్నాయి. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో మొదటి రెవెన్యూ సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సదస్సులో మండల స్పెషల్ ఆఫీసర్ కె సూర్యప్రకాశ్రావు, తహసీల్దార్ కె స్లీవా జోజులు పాల్గొని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలను భూ సమస్య లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వారం వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏ విధంగా జరుగుతుందో అదే మాదిరిగా ఈ సదస్సులు కూడా జరుగుతాయన్నారు. ఈ సదస్సుల ద్వారా రైతులు ఉచితంగా సేవలు పొందవచ్చని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్తో పాటుగా సిబ్బంది ఉన్నారు. మరి ఈ రోజు నుంచి 8వ తారీఖు నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో ఉన్న ప్రతి విలేజ్లో. మరి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మరి విలేజ్ లెవెల్ నుంచి మండల్, అలాగే జిల్లా, అలాగే రాష్ట్రం అంతా కూడా ఈ నెల రోజులు కూడా ఏదైతే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, అది భూ తగాదాలు లేకపోతే భూమికి సంబంధించిన ఏ విషయాన్నైనా కానీ అక్కడికక్కడే మరి పరిష్కరించి ప్రజలందరి సంపూర్ణంగా అక్కడ వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అక్కడ వాళ్ళ పరిష్కారం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి మరి వీళ్ళు అర్జీలు రూపంలో ఏమీ రుసుము మాత్రం ఏం చెల్లించవసరం లేదు. ప్రతిదీ కూడా ఇక్కడ మా దృష్టికి తీసుకొని వస్తే ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఇక్కడ సిబ్బంది, ఈ గ్రామానికి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు సంబంధించినంత వరకు కూడా ఈ పరిష్కారం ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వారు 11వ తారీఖు నుంచి రేపు నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సోమవారం నాడు PGRS జరుగు ప్రక్రియ ఎలా ఉంటుందో అదే విధంగా రెవెన్యూ సదస్సుల్లో కూడా ప్రతి గ్రామం మేము వస్తాం. మాతో పాటు స్పెషల్ ఆఫీసర్ గారు, సెక్టరల్ ఆఫీసర్ గారిని కూడా నియమించడం జరిగింది ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా. తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా మేము ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగినది. రేపు పొద్దున లక్వారంలో అదేవిధంగా కంటిన్యూస్ జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని విలేజ్లో రెవెన్యూ సదస్సు జరుగును. ఎక్కువ శాతం ప్రజల నుండి దరఖాస్తులు సేకరించి ప్రతి విలేజ్లో అక్కడ ఏ విధమైన రెవెన్యూస్ లేకుండా పూర్తిగా రెవెన్యూ ప్రాబ్లం సాల్వ్ అయిన విలేజ్గా చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా స్టేట్ మొత్తం రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సును ప్రవేశపెట్టారు. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి అర్జీని మేము క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని PGRSలో కూడా నమోదు చేసి నిర్ణయించిన టైంలో మీ యొక్క అర్జీ యొక్క ఈ నెల 13, 14, 15వ తేదీల్లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా మహాసభల పోస్టర్లను బుధవారం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే జిల్లా మహాసభలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి ఉమామహేశ్వరరావు, మంత్రి సీతారాంతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభలో గడిచిన 3 సంవత్సరాల పనితీరుపై చర్చించడంతో పాటుగా భవిష్యత్తు ప్రణాళికలపై కూడా చర్చ జరపడం జరుగుతుందని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సిపిఎంకు అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారో అదేవిధంగా ఈ మహాసభల్లో కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి సూర్యకిరణ్, యు సత్యనారాయణ, వంగ గోపి, శివయ్య రెడ్డి, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 26వ జిల్లా మహాసభలో 13, 14, 15 తేదీలలో జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో ఏదైతే పేదలు భూ పోరాటాలు, ఉపాధి హామీ చట్టం అమలు, అలాగే కార్మికులకు సంబంధించిన లేబర్ కోడ్లు రద్దు, రైతులకు గిట్టుబాటు ధరలు అనేక సమస్యలపై ఇదే సందర్భంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, అలాగే ఉద్యోగస్తులకు అందరూ కూడా ఇప్పుడు ఉపాధ్యాయులందరికీ సిపిఎస్ రద్దు చేయాలని, అలాగే అన్ని సమస్యలపైన ఈ 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఈరోజు చేత పోరాటాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించింది.
ఇదే సందర్భంలో ఈ 3 సంవత్సరాల కాలంలో మనం ప్రజల వద్ద ఎలా ఉన్నామో, ప్రజలకి, రైతులకి, కూలీలకి, కార్మికులకి అందరికి కూడా ఎలా మద్దతుగా నిలిచామని సమీక్షించుకొని రానున్న 3 సంవత్సరాల కాలంలో పేదల పక్షాన, రైతుల పక్షాన, కూలీల పక్షాన పని చేయటానికి ఈ మహాసభలు దోహదపడతాయని తెలియపరుస్తున్నాం. ఇదే సందర్భంలో ఎల్లుండి 13వ తేదీన భారీ బహిరంగ సభ కొట్టాయిగూడెంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు గారు, మంత్రి సీతారాం గారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడతారు. అందుకనే ఇప్పుడు ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్నామో ఈ పోరాటాలకు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారు. రైతులు, కార్మికులు, కూలీలంతా మద్దతు పలుకుతున్నారు. అలాగే జరగబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొని మద్దతు తెలపాలని, అలాగే 2 రోజులు జరిగే మహాసభ కూడా 50 మంది ప్రజానికం మిత్రులందరూ కూడా సహకరించి ఆ రకంగా సిపిఎం పార్టీకి అండదండలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ రేపు ఎల్లుండి జరగబోయే బహిరంగ సభకు అందరూ కూడా రావాలని సిపిఎం పార్టీ పట్టణ మండల కమిటీగా 50 మంది ప్రజానికానికి విద్యార్థులు క్రమం తప్పకుండా గీత పారాయణం చేస్తే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని శ్రీకృష్ణ భక్తులు వాసవి సాయి నాగేష్ సూచించారు. గీత జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ స్కూల్లో విద్యార్థులచే సామూహిక గీత పారాయణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవి సాయి నగేష్ మాట్లాడారు. భగవద్గీత అనేది మత గ్రంథం కాదని, మానవ జీవన శైలిని తెలిపే గ్రంథమని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలను చదివితే వారి లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని పేర్కొన్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కోరా రేవతి రాణి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతిరోజు 15 నిమిషాల పాటు విద్యార్థులతో గీత పఠనం చేయిస్తున్నామన్నారు. భగవద్గీత అనేది హిందువులకు చెందినది మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ గీతను అనుసరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వాసవి సాయి నగేష్ రైటింగ్ ప్యాడ్ను అందించారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు, కూచి త్రినాథరావు, ఆర్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత అనేది మత గ్రంథం అనుకుంటారు కానీ మత గ్రంథం కాదు. మన జీవన సరళి ఎలా ఉండాలి అని నిర్దేశించేదే భగవద్గీత. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత చదివినచో లేదా చదివినప్పుడు విన్నా సరే మీకు చాలా శుభ ఫలితం కలుగుతుంది. భగవద్గీత చదవడం వల్ల మీ వాగ్దాటి కూడా చాలా బాగుంటుంది. మరియు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెమొరీ పవర్ చాలా మెరుగవుతుంది. మీరు ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాలు కేటాయించి భగవద్గీతలో 2 శ్లోకాలు కానీ 3 శ్లోకాలు కానీ చదివినట్టయితే మీ విలువలతో కూడిన విద్య అభ్యసించగలరు. మీలో ఒక డాక్టర్ ఉండొచ్చు, మీలో ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉండొచ్చు, లేదా ఒక టీచర్ ఉండొచ్చు. మీరందరూ కూడా ఒక 15 నిమిషములు కేటాయించి భగవద్గీతలో 2-3 శ్లోకాలు కనుక ప్రతిరోజు చదవగలిగితే మిమ్మల్ని ఎవరూ ఎక్కడా ఆపలేరు. భగవద్గీతకి అంత విలువైనటువంటి శక్తి ఉన్నది. ప్రప్రథమంగా ఇలాంటి విద్య నేర్పుతున్నందుకు మొదటిసారిగా కిడ్స్ కాన్వెంట్ యాజమాన్యానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మరొకసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నగేష్ గారు మన స్కూల్కి విచ్చేసి గీత ప్రాముఖ్యతను వివరించారు మనకి. ఇది మనం ప్రతిరోజు చేస్తున్నాం కానీ బయటకు అనేది తెలియదు. ప్రతిరోజు ఒక పావు గంట సమయం మనం గీతా పారాయణ కోసం మనం కేటాయిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ అవకాశం విద్యార్థులందరూ కూడా వినియోగించుకొని చక్కగా గీత నేర్చుకుంటే మన తలరాత మారుతుందని చెప్పారు. గీత అనేది ఒక మత గ్రంథం కాదు, దీన్ని ప్రామాణిక గ్రంథంగా మనం హిందువులు అందరం భావిస్తాం. అందుకే మనకి న్యాయస్థానాల్లో కూడా గీత మీద ప్రమాణం చేయించి మనకి వాడి దగ్గర నుంచి మనకి నిజాన్ని రాబట్టడానికంటే గీత మీద ప్రమాణం చేసిన తర్వాత అబద్ధం చెప్తారనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. కాబట్టి గీతని మనం న్యాయస్థానంలో కూడా. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగన్నమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన వేయించేసి ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీన హనుమద్ వ్రతాన్ని ఘనంగా నిర్వహించబోతున్నామని ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు తెలిపారు. పట్టణంలోని భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం కమిటీ సభ్యుల సమక్షంలో అర్చకులు మీడియాతో మాట్లాడారు.
గత 30 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఈ ఆలయంలో హనుమద్ వ్రతాన్ని ఘనంగా జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 13వ తేదీన లక్ష తమలపాకుల పూజతో పాటుగా పలు ప్రత్యేక పూజలు జరపనున్నామన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతాయన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేటటువంటి గ్రామదేవత లోకజనైనటువంటి శ్రీ గంగానమ్మ వారి దివ్య సన్నిధానం వద్ద వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో 13వ తేదీ శుక్రవారం రోజున హనుమద్వ్రతము, ఈ మార్గశిర మాసంలో త్రయోదశి రోజున హనుమద్వ్రత కార్యక్రమం గత 30 సంవత్సరాల మట్టి కూడా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 13వ తేదీ రేపు వచ్చే శుక్రవారం రోజున భక్తాంజనేయ స్వామి వారికి హనుమద్వ్రతము మరియు లక్ష తమలపాకుల పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 8:30 వరకు హనుమత్ సీతాలక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుగా పురవీధుల్లో విహరించిన తర్వాత సన్నిధానానికి విచ్చేసిన తర్వాత ముందుగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనము, అలాగే మండపారాధన, పంచామృత మండపారాధన, అలాగే అగ్ని మదనము, అగ్ని ప్రతిష్టాపన, స్వామివారికి విశేష ఆరాధన, పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి నవరసములతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమము, తదుపరి స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, పుష్ప అలంకరణ, స్వామివారికి అష్టోత్తర పూజా కార్యక్రమం అయిన తర్వాత బాలభోగ నివేదన, తదనంతరం స్వామివారికి వైఖానస ఆగమ పండితులందరూ కూడా ఆ స్వామివారికి లక్ష తమలపాకులు కూడా వేద మంత్రాలతోటి స్వామివారికి అర్చనా కార్యక్రమం అయిన తర్వాత తద్దశాంశం తర్పణము హోమ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5:30 మహాపూర్ణావతి అయిన తర్వాత స్వామివారికి నీరాంజన మంత్ర పుష్పాలు వేదాశీర్వచనం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రాతకాలం నుండి కూడా స్వామివారి పూజా కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కనుక మీ పనులన్నీ కూడా ముగించుకొని స్వామివారికి జరిగేటువంటి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమంలో వేలాది మంది కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఆ లక్ష తమలపాకుల అలంకారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి ఆ లక్ష తమలపాకుల పూజా ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొంది స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లా ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని
సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాము కాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. మానవుల జీవన శైలి ఏ విధంగా ఉండాలో చెప్పిన మహాగ్రంథం భగవద్గీత అని హైందవి భగవద్గీత ప్రచార సంస్థ ప్రతినిధి తిప్పాబొట్ల రామకృష్ణ తెలిపారు. భగవద్గీత జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ విద్యా సంస్థలో హైందవి సంస్థ తరపున సామూహిక భగవద్గీత పఠనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పాబొట్ల రామకృష్ణ మాట్లాడుతూ మనుషులు ఏ విధంగా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. ఏ సమస్యకైనా గీతలో పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు సైతం భగవద్గీత ప్రేరణ ఇచ్చిందని గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా భగవద్గీత చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న లక్ష్మి, హైందవి ప్రతినిధి మృత్యుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత జయంతి మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చెప్పినటువంటి భగవద్గీత పుట్టినరోజు. భగవద్గీత భారతీయ యోగ శాస్త్రము, వేదాంతము, వేద విజ్ఞానము అన్ని కలిపి కృష్ణుడు భగవద్గీతగా అర్జునుడి పేరు మీద ప్రపంచానికి ఇచ్చినటువంటి మహోత్తమైన కారణమాత్రం. అంటే మానవుడు ఎలా జీవించి భరించాలో, జీవితంలో ప్రతి క్షణం ఎలా బ్రతకాలో చెప్పినటువంటి అత్యుత్తమమైన మహాగ్రంథం భగవద్గీత. ఈ ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి ఈ భగవద్గీతని హైందవి భగవద్గీత ప్రచార సంస్థ తరఫున ఈరోజు విద్యా వికాస్లో సుమారు 500 మంది విద్యార్థులు ఈ భగవద్గీతని నేర్చుకుని ఈరోజు ఈ భగవద్గీతని పారాయణ చేస్తారు. ఈ చేస్తున్న సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యాన్ని నేర్చుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ కూడా హైందవి సంస్థ తరఫున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆపదలో ఉన్న వారికి తమ సంస్థ ద్వారా తోడ్పాటును అందిస్తున్నామని మానవతా స్వచ్ఛంద సంస్థ మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీకి చెందిన వృద్ధ దంపతులు చిటికల సత్యనారాయణ సీతమ్మకు మానవతా ద్వారా గ్యాస్ కనెక్షన్ సిలిండర్ అందించారు. ఈ సందర్భంగా సెక్రటరీ గద్దె సత్యనారాయణ మాట్లాడారు. సత్యనారాయణ సీతమ్మ దంపతులు బట్టలకు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. కొంతకాలం క్రితం సత్యనారాయణ పాము కాటుకు గురవడంతో జీవనం కష్టంగా మారిందన్నారు. దీంతో తమ సంస్థ సభ్యులైన అల్లూరి రామకృష్ణ, మహంకాళి రంగప్రసాద్, చీమకుర్తి చిన్న సుబ్బారావు, పల్లి వెంకటరెడ్డితో పాటుగా మానవతా సహకారంతో గ్యాస్ కనెక్షన్ సిలిండర్ అందజేశామన్నారు. అదేవిధంగా మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు సహకారంతో నూతన వస్త్రాలు కూడా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు త్రిపుర రమేష్, ఇమ్మంది మాధవరావు, సినీ దర్శకుడు బి ప్రసాదరాజు, విలేకర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చిటికల సత్యనారాయణ గారు, సీతమ్మ దంపతులు 74-75 సంవత్సరాల వయసు, ఇద్దరికి కూడా వృద్ధ దంపతులు వీరు. అతని సత్యనారాయణ గారికి ఒక 25 సంవత్సరాల నుంచి అతనికి పురుగు ముట్టుకుని కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఎటు నడవలేని పరిస్థితి. ఏదో రోజులో ఒక పావు గంట, అరగంట, 2-3 జతలు ఇస్త్రీ చేసుకోవడం తప్ప ఏమీ లేదు. కేవలం పెన్షన్తో, ప్రభుత్వం ఇచ్చే 4000 పెన్షన్తో వారు జీవనం సాగిస్తున్నారు. అద్దెంట్లో ఉంటున్నారు. అద్దె 2500, ఆ 1500తోటే అలాగే చేసుకుంటూ వస్తున్నారు. వారికి మానవతా సంస్థ తరఫున అల్లూరి రామకృష్ణ గారు 1000 రూపాయలు, అలాగే మన రంగప్రసాద్ గారు 1000 రూపాయలు, చెంకుర్తి సుబ్బారావు గారు 1000 రూపాయలు, పల్లి వెంకటరెడ్డి గారు 1000 రూపాయలు, మానవతా సంస్థ తరఫున 1650 రూపాయలు, మొత్తం 5750 రూపాయలు మొత్తం అమౌంట్ మేము కట్టి, గ్యాస్ కంపెనీలో కట్టి, గ్యాస్ పొయ్యి, బండ మొత్తం అన్నీ తీసుకొచ్చి వారికి అందజేయటం జరిగింది. ఈరోజు వారు చాలా దీనస్థితిలో ఉన్నారు. వారు కాలు ఇన్ఫెక్షన్ అయ్యి ఆయనకి పెన్షన్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్గా ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామంలో వేంచేసున్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ज्योति ओम ओम हरे सतनारायण चेतन अय्यप्पन स्वामी श्री स्वामी ఆంధ్రుల అన్నపూర్ణ డోకా సీతమ్మ స్ఫూర్తితో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశామని డోకా సీతమ్మ సేవా సమితి సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డులో ఉన్న సీత మహాలక్ష్మి స్వచ్ఛంద సేవ సంస్థలోని వృద్ధులకు డోకా సీతమ్మ సేవా సమితి సభ్యులు బుధవారం మధ్యాహ్నం భోజనం అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ డోకా సీతమ్మ స్ఫూర్తితో అనాథలకు కడుపు నింపే కార్యక్రమం తలపెట్టామన్నారు. దీనిలో భాగంగానే తమ వంతుగా అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. అదేవిధంగా సీత మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు గ్యాస్ సిలిండర్ కూడా అందించామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా సంస్థకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొంచాడ దుర్గాప్రసాద్, రాధా మాధవ్, సత్య, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ నిరదానదాత శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, ప్రేరణతో బుట్టాయిగూడెం రోడ్లోని శ్రీ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నందు వృద్ధులకి ఈరోజు డొక్కా సీతమ్మ సేవా సమితి పేరు మీద అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ సంస్థ నిర్వాహకులు శేఖర్ గారి విజ్ఞప్తి మేరకి ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించింది మా తరఫు నుంచి మేము ఏం చేయగలమో సేవా కార్యక్రమాలు, లేదంటే వారికి సంబంధించిన విరాళాలు కానీ ఏదైనా సరే మేము సహాయ సహకారం అందించగలమని చెప్పేసి
దక్కా సీతమ్మ సేవా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామంలో బుధవారం ఉదయం ఒక పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుండి బుట్టాయిగూడెంకు ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో 4 వ్యక్తులు వెళ్తున్నారు. కారు మర్లగూడెం సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుండి 70 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో రెవెన్యూ సదస్సు నిర్వహణ. ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించిన అధికారులు. నెల 13, 14, 15వ తేదీల్లో జరిగే సిపిఎం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం పిలుపు. విద్యార్థులు క్రమం తప్పకుండా గీతా పారాయణం చేస్తే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. కిడ్స్ విద్యార్థులకు వాసవి సాయి నగేష్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.